అత్యంత పారదర్శకంగా భూ సర్వే జరుగుతుందని రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గోరుకొత్తపల్లి మండలంలోని చెన్నాపూర్, కోనరావుపేట, జంషెడ్ బేగంపేట రెవెన్యూ గ్రామాల భూ సర్వే గ్రామ సభలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూ సర్వేకు ముందు గ్రామ ప్రజలకు నోటీసులు అందజేసి పారదర్శకంగా సర్వే నిర్వహిస్తామని, ప్రతి రైతు, ప్రతి కుటుంబం ఈ సర్వేకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సర్వే ద్వారా భూముల సరిహద్దులు స్పష్టంగా నిర్ధారించబడడంతో పాటు ఒకరి పేరుపై ఉన్న భూమిని అసలు యజమాని పేరుకు మార్చే అవకాశం కలుగుతుందని తెలిపారు. అలాగే అర్హులైన రైతులకు పట్టాదారు పాస్బుక్లు అందజేయడం ద్వారా రైతు భరోసా, రైతు బీమా వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ధాన్యం, మొక్కజొన్న తదితర పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విక్రయించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, గోరుకొత్తపల్లి తహసీల్దార్, ఎంపీడీఓ, ఏడీ, సర్వే అధికారులు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు దున్నుకునేటువంటి భూములకు సర్వే జరిపి నిజమైనటువంటి రైతాంగానికి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రైతు భరోసా కానీ వాళ్ళు బ్యాంకులో పోతే క్రాప్ లోన్ వచ్చే విధంగా, ఒకవేళ కష్టం వస్తే అమ్ముకోవడానికి కానీ కొనుక్కోవడానికి కానీ రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా ఈ భూ సర్వే చేపట్టడం జరిగింది. ఈ రోజు నియోజకవర్గంలో 70 గ్రామాలను ఎంచుకోవడం జరిగింది. ఆ 70 రెవెన్యూ గ్రామాలలో ఉన్నటువంటి భూములలో రైతులు దున్నుకొని ఆరకాలం కష్టపడి కొనుక్కొని దున్నుకున్నటువంటి భూములకు కూడా పట్టాలు లేక రైతు భరోసా రాక ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగానికి మరి భూ సర్వే డీటెయిల్గా ఒక 50-60 మంది సర్వేలను పెట్టి ఈరోజు బౌండరీస్ ఫిక్స్ చేసి ఎవరు భూమిలో ఒకరు పోకుండా, ఒకవేళ పోయినా ఇంక్రోచ్ అయినా సరిచేసి నోటీసులు ఇచ్చి 4 దిశలలో ఉన్నటువంటి రైతులకు కూడా పిలిపించేసి ఆ యొక్క రైతులకు మరి ఉన్నటువంటి రగ్బాను పట్టా పాస్ పుస్తకం ద్వారా అధికారికంగా పాస్బుక్ ఇచ్చి ఈ యొక్క పాస్బుక్ పొందే విధంగా ఈ భూ సర్వే చేపట్టడం జరిగింది. ఈ భూ సర్వేను అందరూ కూడా రైతు సోదరులు సద్వినియోగం చేసుకొని, మీరు కన్న తల్లి లాంటి భూమి మన పేరు మీద పట్టలేక వేరే పేరు మీద పాస్బుక్ ఉండి వాళ్లకు రైతు భరోసా రావడం, వాళ్ళు చనిపోతే రైతు బీమా రావడం, అదేవిధంగా బ్యాంకులో పోయి వాళ్ళు క్రాప్ లోన్ పొందే విధంగా కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. అసలు దున్నుకునే రైతుకు హక్కు లేక ఈ యొక్క భూ సర్వే వల్ల డీటెయిల్గా ఎవరైతే పట్టాదారు వచ్చి సర్వే యొక్క స్టేట్మెంటు ఇవ్వకుండా చుట్టుపక్కల రైతులను పంచనామా చేసి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి పట్టా పాస్ పుస్తకం ఇచ్చే విధంగా ఈ భూ సర్వే మరి అమలు కాబోతుంది. దీన్ని అందరూ కూడా రైతు సోదరులు, మరి ఏడీ సర్వేయరు, అదేవిధంగా సర్వేయర్లు, తహసీల్దార్ వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని మీకు నోటీసులు ఇచ్చినప్పుడు ఆ నోటీసులు తీసుకొని సకాలంలో వచ్చి మీ భూమిని పట్టా పొందే విధంగా సర్వేను విజయవంతం చేయాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దీన్ని అందరూ కూడా ఈరోజు నిన్న ఒక 8 గ్రామాలు, ఈరోజు కూడా ఇక్కడ సుల్తాన్పూర్, కోనరావుపేట, మన మొగుళ్ళపల్లి మండలంలో ఒక 7 గ్రామాలు, ఈరోజు రంగాపురం కానీ, ములకలపల్లి కానీ, అదేవిధంగా వేములపల్లి, బంగులపల్లి, కాసులపాడు ఈ యొక్క గ్రామాలలో కూడా గుండ్లకర్తి గ్రామాల్లో గ్రామ సభలు ఉన్నాయి. ఈ గ్రామ సభల్లో అయిన వెంటనే నోటీసులు ఇచ్చేసి సర్వే కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ సర్వేలో రైతు సోదరులందరూ కూడా హాజరై మీ భూములకు మరి పట్టాలు పొందే విధంగా హాజరు కావాలని, ఈ సర్వేని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నారు.